ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత స్టేట్మెంట్పై సస్పెన్షన్ కొనసాగుతోంది. అంతకుముందు 6న విచారణకు సిద్ధమంటూ పేర్కొన్న ఎమ్మెల్సీ కవిత ఆ తర్వాత సిబిఐకి వివరణ ఇచ్చే తేదీని వాయిదా వేస్తూ అధికారులకు లేఖ రాశారు. కానీ ముందుగా ఇచ్చిన డేట్ ప్రకారం కవితను విచారించేందుకు ఇప్పటికే హైదరాబాద్కు చేరుకున్నారు సిబిఐ అధికారులు. 4 సభ్యులతో కూడిన బృందం సోమవారం రాత్రి హైదరాబాద్ చేరుకుంది. అయితే రేపు జగిత్యాల్లో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ ఏర్పాటులో కవిత తలమునకలైన నేపథ్యంలో ఆమె విచారణకు హాజరవుతారా లేదా అనే దానిపై సస్పెన్షన్ కొనసాగుతోంది. కోటి సిబిఐ కార్యాలయానికి చేరుకున్న ఢిల్లీ సిబిఐ అధికారులు ప్రశ్నలకు సంబంధించిన పలు కాపీలను కూడా తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు బంజారా హిల్స్లోని ఎమ్మెల్సీ కవిత నివాసం నుండి మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ మరిన్ని వివరాలు అందిస్తారు. 60 కింద డిసెంబరు 2వ తేదీన బంజారాహిల్స్లో తన నివాసానికి వచ్చిన సిబిఐ అధికారులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నోటీసు ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో 3వ తేదీన ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు పలువురు న్యాయవాదులతో చర్చించిన ఎమ్మెల్సీ కవిత అదే రోజు సాయంత్రం సిబిఐ అధికారులకు ఒక లేఖ రాసింది. దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీతో పాటు పూర్తి వివరాలు నాకు అందించాలని చెప్పి లేఖ రాసింది. అయితే ఈ మరొక లేఖ కూడా నిన్న ఉదయం మరొక లేఖ రాసింది. అయితే 6వ తేదీన రావాలని ఏదైతే మీరు కోరారో నేను 6వ తేదీన అందుబాటులో ఉండటం లేదు. మిగతా తేదీలు నేను చెప్తున్నాను. మిగతా తేదీల్లో కూడా అందుబాటులో ఈ 4 తేదీల్లో నేను అందుబాటులో ఉంటాను. 1, 11, 12, 14, 15 ఈ 4 రోజుల్లో నేను హైదరాబాద్లో తన నివాసంలో అందుబాటులో ఉంటాను. కాబట్టి మీరు ఎప్పటికైనా ఖచ్చితంగా ఇలాంటి సమాచారం ఎప్పుడు వస్తారో ఖచ్చితంగా మాకు ముందే చెప్పాలని కూడా ఆమె ఆ లేఖలో పేర్కొన్నది. అయితే గత 2-3 రోజులుగా ఈ పరిణామాలపై మొత్తం కూడా సీఎం కేసీఆర్తో ఆమె ఎప్పటికప్పుడు ప్రగతి భవన్లో న్యాయ నిపుణులతో చర్చిస్తూ సిబిఐ అడిగితే కూడా సమాధానం ఏం చెప్పాలి, దాదాపు ఈ లిక్కర్ స్కామ్కు నాకు సంబంధం ఏంటి, అసలు ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా కూడా ఎందుకు నన్ను ఈ విధంగా ఇరికించారు, ఇది కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే ఇరికించారని చెప్పి ఎమ్మెల్సీ కవిత చెప్తుంది. వాస్తవానికి ఇవాళ హైదరాబాద్లోని తన బంజారాహిల్స్లో నివాసంలో ఆమె 6వ తేదీన విచారణకు సహకరించాలని చెప్పి రావాలని చెప్పి వాళ్ళు కోరారు. అయితే ఈమె కవిత రాసిన లేఖ దాదాపు 25 గంటలు దాటింది. అయినా కూడా సిబిఐ అధికారుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. అయితే ఇవాళ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసానికి సిబిఐ అధికారులు వస్తారా, అసలు రారా, మెయిల్ ద్వారా సమాచారం ఇస్తారా, వాట్సాప్ ద్వారా సమాచారం ఇస్తారా అనేది మాత్రం సందిగ్ధత నెలకొంది. మీడియాలో వస్తున్న వార్తా కథనాల ప్రకారం సిబిఐ అధికారులు ఖచ్చితంగా ఈరోజు కవిత ఇంటికి వస్తారని చెప్పి ఒక సమాచారం, అసలు రారు అని చెప్పి మరొక సమాచారం, ఈ విధంగా చర్చ జరుగుతూ ఉంది. మనం ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత నివాసం వద్ద ఉన్నాము. ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం ఇంట్లో ఆమె ప్రత్యేక పూజలు చేస్తున్నారు, ఆనవాయితీగా చేసే పూజలు. మీడియా అంతా కూడా పెద్ద ఎత్తున హడావుడి ఉంది. కొంతమంది మహిళా కార్యకర్తలు తర్వాత ఇతర పూజారులు కూడా లోనికి వెళ్తూ ఉన్నారు. పూజారులు కూడా ప్రత్యేక పూజా కార్యక్రమం కూడా ఈరోజు చేస్తూ ఉంది. అయితే రేపు జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం తర్వాత టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఓపెనింగ్ సంబంధించిన అంశంలో రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో జగిత్యాల్లో భారీ బహిరంగ సభ ఉంది. ఇప్పటికే ఈ సభ ఏర్పాట్లను మొత్తం ఇన్ఛార్జి కూడా కవితనే ఉన్నది. కాబట్టి మరికాసేపట్లో ఒకవైపు జగిత్యాలకు వెళ్తారు సిబిఐ అధికారులు. ఒకవేళ 11 లోపు వస్తారా, వస్తే వాళ్ళకి సమాధానం ఇచ్చి వాళ్ళతో మాట్లాడి తర్వాత ఢిల్లీకి జగిత్యాలకు వెళ్తారు అనేది మాత్రం చర్చించగా మంది. ఏదేమైనా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించిన విషయంలో మాత్రం కొంత రాజకీయంగా దేశవ్యాప్తంగా మాత్రం రాజకీయ చర్చకు దారితీసిందని చెప్పి అనుకోవాలి. జగిత్తో 6 టీవీ న్యూస్ రాములు, హైదరాబాద్.